అనకాపల్లి జిల్లా పాయకరపేటలో జిల్లా వాణి 2024 నూతన క్యాలెండర్లను వైసీపీ నేతలు ఆవిష్కరించారు. వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు, ఉమ్మడి విశాఖ జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ చిక్కాల రామారావు, పట్టణ అధ్యక్షులు, అనకాపల్లి జిల్లా ప్రచార పబ్లిక్ వింగ్ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబాలు క్యాలెండర్లను ఆవిష్కరించారు. స్థానిక వై జంక్షన్ వద్ద వైఎస్ఆర్ మండల పార్టీ కార్యాలయంలో సాయిబాబా ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లావాణి క్యాలెండర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేతలు భారీగా పాల్గొని జిల్లావాణి యాజమాన్యంకు, రిపోర్టర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా సిఐ అప్పలరాజు క్యాలెండర్లను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లంకా సూరిబాబు, ఎంపీపీ ఇసరపు పార్వతి, తాతారావు, వైస్ ప్రెసిడెంట్ జగతా భవానీ, శ్రీను, వార్డు మెంబర్లు కొప్పిశెట్టి మోహన్, పిరాదిరాజు, తుమ్మలపల్లి సతీష్, సోషల్ మీడియా కన్వీనర్ కొంకుపూడి రామకృష్ణ మరియు రాజేష్ కన్నా, లావేటి సన్యాసిరావు, గుల్ల నాగు, కాళ్ల నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు దగ్గుపల్లి సాయిబాబా మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా జిల్లావాణి వీక్షించే ప్రేక్షకులకు, జిల్లావాణి యాజమాన్యానికి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరికీ కూడా సంక్రాంతి మరియు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ జిల్లావాణి మన జిల్లా మన కొత్త వార్తలతో ఎప్పుడు నిజాన్ని నిబ్రంగా రాసే జిల్లావాణికి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మరొక్కసారి ఈరోజు జిల్లావాణి క్యాలెండర్ని మా గురువర్యులు, ఉత్తరాంధ్ర వ్యవసాయ శాఖ అభివృద్ధి మండలి చైర్మన్ మరియు పాయకరపేట మండల అధ్యక్షుడు చిక్కాల రామారావు గారి చేతుల మీదుగా ఈరోజు ఈ జిల్లావాణి క్యాలెండర్ని పాయకరపేట వైజంక్షన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు మేము జిల్లావాణిని ఎందుకు అభిమానిస్తున్నామంటే ప్రతి వార్తను కూడా ఉన్నట్టే రాసే ఉన్న పత్రిక మాకు పత్రిక ఏదైనా ఉందంటే అందులో కూడా జిల్లావాణి ఒకటని మేము చెప్పచ్చు. ఇలాంటి జిల్లావాణి పత్రిక ఆ యాజమాన్యం కూడా దినదిన అభివృద్ధి చెందుతూ ఈ పత్రిక ఇంకా ప్రేక్షకులు వీక్షించేలాగా మంచి మంచి వార్తలు రాస్తూ ఉన్నట్టు ప్రజలకు తెలియపరుస్తూ ముందుకు దూసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా పార్టీ తరఫున, నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళకి మరొక్కసారి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జిల్లావాణి వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాల అష్టైశ్వర్యంతో ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో ఉండాలని కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు 2024లో మరొకసారి ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలే ఆయనకి అండగా ఉంటూ ప్రజల ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయని, ఎందుకంటే మంచి పని చేసి ప్రతి వ్యక్తికి కూడా దేవుడితో పాటు ప్రజలు కూడా తోడుగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ, మీ అందరికి కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, జిల్లావాణి యాజమాన్యానికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ పత్రికను మా పార్టీ ఆఫీస్లో ఆవిష్కరించినందుకు